ఇంకా అజనీష్ లోక్నాథ్ అండ్ బాబీ నేను మంగళవారం అని మూవీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి వచ్చి స్టోరీ చెప్పా. మంగళవారం ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ స్టోరీ, ఎడ్జ్ మీద ఉండే స్టోరీ, వీళ్ళు చేస్తారో లేదో ఆఫ్టర్ కాంతారా అనుకున్నాను. కానీ అజ్జు అండ్ బాబీ అంటే డీప్కి వెళ్ళి నా స్టోరీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఒక డైరెక్టర్గా నా ఆలోచనలకి గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఒప్పుకుని నా విజువల్స్ని డామినేట్ చేసే మ్యూజిక్ ఇచ్చారు వాళ్ళు. అది ఓన్లీ ఈరోజు అంటే లాస్ట్ ఇయర్ మీరు నమ్మితే నమ్మండి, మంగళవారం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒకటి. అది బికాజ్ ఆఫ్ అజ్జు, వెనకాల ఉండి నడుపుతున్న బాబీజీ నాకు చెప్పారు జస్ట్ మ్యారీడ్ గురించి ఒక స్టోరీ, అంటే ఒక లైన్ ఇలా ఉంటుందా జైన్ ఎప్పుడో వాళ్ళ స్టూడియోకి వెళ్ళినప్పుడు. అంటే వెరీ ట్రెండీ స్టోరీ అండ్ అది చూస్తుంటే చాలా బాగా తీశారు. టీజర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎలా అంటే నాకు చెప్పిన 10 minutesలో నేను తెలుసుకుంది ఏంటి, ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఈ రోజుల్లో ఉండే అమ్మాయి అబ్బాయి తాలూకు చిన్న మెంటాలిటీస్ కూడా ఇమిడే క్యారెక్టర్స్ రాశారు బాబీజీ. తప్పకుండా చూడండి. జస్ట్ మ్యారీడ్ అందరూ చూడాలి, దీన్ని పెద్ద హిట్ చేయాలి. బాబీజీ కూడా చాలా పెద్ద డేట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నన్ను పిలిచి ఇక్కడ ఉప్పి సార్ పక్కన నుంచోబెట్టినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అజ్జుజీ. అండ్ నేనంటే ఎప్పుడు ఊహించలే కలుస్తానని. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ. మీరు అమ్మాయి అయి ఉంటే ఈరోజు అసలు నైట్ డేట్ అడుగుండేవాడిని మీతో. ఎందుకంటే మీతో అంటే జస్ట్ కూర్చుని మాట్లాడాలి వీళ్ళతో, అంటే డేట్ అంటే వేరేలా అనుకోవద్దు. జస్ట్ మాట్లాడుతూ రోజులు మాట్లాడగలను ఉపేంద్ర గారితో నన్ను కూర్చోబెడితే. అంత థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్. మీ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది బాబీజీ, ఎందుకంటే మీ సోల్స్ చాలా వెరీ గుడ్ సోల్స్. మీరు ఇద్దరు చాలా మంచివాళ్ళు. సో మీ అందరికీ చాలా హ్యాపీ జరగాలి, మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ సార్.